అందిన వార్త కేసీఆర్ అనగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారనమాట. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి కావచ్చు ఇక నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీస్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ సీఎం ఫోటోను పెట్టారు. అనంతరం కార్యాలయం లోపలే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారనమాట. దుండగులు దాడి క్రమంలో క్యాంప్ కార్యాలయంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారనమాట. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దౌర్జన్యం చేశారని, ఈ దాడికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీఆర్ఎస్ ఆరోపించింది. తాము క్యాంప్ కార్యాలయంలో కేవలం సీఎం ఫోటోను మాత్రమే పెట్టానని, దాడి చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామంతో గజ్వేల్ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొందనమాట. ఇక గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పైన జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అన్నారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా అభివర్ణించారు. ఇక పట్టపగల అధికార మతంతో విర్రవీగుతూ సోయి మార్చి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తుందని, ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయం పైన ముప్పెట దాడి చేస్తుండటంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులపైన దాడులు, ప్రజా సంఘాలపైన దాడులు, మీడియా పైన దాడులు నిత్యకృతం కావడం వల్ల సిగ్గుచేటు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకో అడ్డుకోవడం లేదు. ఓవైపు హేట్ స్పీచ్ బిల్లు పేరుతో ప్రజలు ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడమే అని చెప్పి మీ ప్రజాపాలన అని నిలదీశారన్నమాట.